शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్టు నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రోజుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని నేను యుఎస్లో వర్జీనియా నుంచి మా ఇంట్లో నుంచి షూట్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా జాతకాలలో తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. ఈ నెలలో ఆగస్టు నెలలో ముఖ్యంగా ముందు వచ్చే రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే గురు కుజులు కలిసి ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంటే ఏంటంటే అనుకున్న డబ్బులు అనుకున్న కాలంలో రావడము, అప్పులుంటే తీరిపోవడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. అంతే కదండి. గాయకులకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకు కూడా పెరుగుతుంది. 27వ తారీఖున కుజుడు 3వ భావంలో రావడం వల్ల దగ్గర పంద ప్రయాణాలు మీరు చేయవలసి వస్తుంది. రవి బుధులు 4th భావంలో ఉన్నారు కదా. రవి బుధులు 4th భావంలో కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి జనరల్ అంటే మెడిసిన్స్ చదువుతారు సార్, మెడికల్ వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి బుధుల కాంబినేషన్ వల్లనే అద్భుతంగా ఉంటుంది. అంటే మంచి విద్య కోసం విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే పిహెచ్డి చేయడం కోసమనో, మాస్టర్స్ చేయడం కోసమనో విదేశాలు వెళ్తారు కదా, అది వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాదండి, భూములు, వాహనాలు, గృహ సౌఖ్యం అవన్నీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా మీ తల్లిగారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంతేకాకుండా పంచమ స్థానంలో బుధ శుక్రుల కాంబినేషన్, రవి కూడా ఉన్నాడు. అంటే బుధుడు రెట్రోగ్రేషన్లో ఉన్న బుధుడు ఏం చేస్తాడంటే జనరల్గా బలవంతుడు అవుతాడు. సో మీ లగ్నానికి మంచివాడు కాకపోయినా పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల కాంబినేషన్ వలన, అలాగే శుక్రుడు కూడా ఉన్నాడు. శుక్రుడు కూడా రెట్రోగ్రేషన్లో ఉన్నాడు. సో శుక్రుడు రెట్రోగ్రేషన్ కాదు, శుక్రుడు బాగున్నాడు. అంటే బుధుడు ఒకటే రెట్రోగ్రేషన్. సార్ ఈ కాంబినేషన్ ఏంటంటే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల భూములు కొనుక్కుంటారు, వాహనాలు ఉంటాయి, కళా నైపుణ్యం. కళలో అంటే కళ అంటే నైపుణ్యం అంటే మీకు తెలుసు. అంటే కళ అంటే సినిమా రంగం అవ్వచ్చు, నాటక రంగం అవ్వచ్చు. అలా కళా ప్రతిభ మీలో ఒకటి దాగి ఉంటుంది. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా ఆచితూచి చేయాల్సిందే. అయినా కూడా మీకు లాభాలు వస్తాయి తప్ప నష్టాలు రావడానికి అవకాశం లేదు. ముఖ్యంగా బుధ శుక్రుల కాంబినేషన్ తర్కశాస్త్రంలో చాలా బాగుండడానికి అవకాశం, బాగా వాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ రవి బుధుల కాంబినేషన్ వల్లనే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమంది ఆడిటర్స్గా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారంటే శుక్రకేతువులు పంచమ స్థానంలో తప్పు. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి 6వ భావంలో శుక్రుడు ఉండకూడదు, మంచి ఫలితాలు ఇవ్వడం. శుక్రకేతులు అసలు మంచి ఫలితాలే ఇవ్వడం. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి శత్రుభయం కొంచెం ఉండవచ్చు. మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా అష్టమ స్థానానికి గురుదృష్టి కూడా ఉంది. అష్టమ స్థానం గురుదృష్టి ఉండడం వల్ల తలముకు వచ్చే ధనం ఉంటుంది, ఆయుర్దాయం జరుగుతుంది, చాలా చక్కగా ఉంటుంది. 9th హౌస్ లార్డ్ కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ముఖ్యంగా అంటే విదేశాలకు వెళ్ళడము, మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణించడము, ముఖ్యంగా ఈ గురు సంబంధించిన కారకత్వాలు ఉంటాయి. ఫైనాన్స్ సంబంధించింది కానీ, అలాగే పొలిటికల్ సంబంధించింది కానీ, విద్యా సంస్థల్లో కానీ, పొలిటికల్ గురు సంబంధించిన కానీ గురుడు కుజుడు ఉండాలి. కానీ ఫైనాన్స్ ముఖ్యం, ఇంపార్టెంట్ అండి. అలాగే కొంతమందికి ఏమో ఈ ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఆదాయం బాగుంటుంది. అలాగే ఉన్నతమైన విద్య కోసము విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళడానికి కూడా ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా హాయిగా ఉంటారు. 10th భావాన్ని గురుడు చూస్తున్నాడు. ప్రొఫెషనల్ సర్వీసెస్లో చాలా బాగుంటారు. ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించింది గురు కారకత్వంలో ఉన్నటువంటిది, అంటే బ్యాంకింగ్ రంగంలో ఉండడం కానీ, అయితే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కానీ, ఆడిటర్స్గా కానీ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయంటే చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా 10th భావం బాగుందంటే ఉద్యోగ భద్రత ఉంటుంది. మీరు కష్టపడి చదవడమే కాకుండా ఉద్యోగం అంటే ఇంటర్వ్యూస్లో కూడా బాగా ఫేస్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు. అంతేకాకుండా శని 11వ భావంలో ఉండడం వల్ల మంచిది కాదు, బాధగడవుతాడు. చరలగ్నానికి 11వ భావం ఉండడం వల్ల బాధగడవుతాడు. కానీ ఈ శని బాధిస్తూనే మీకు విశేషమైన యోగాలు కలిగిస్తాడు. మీ అక్కయ్య గారికి బాగుంటుంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, ధన సంపాదన ఉంటుంది. కొద్దిగా కష్టపడాల్సిందే. కానీ రాహు 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో రాహు అంత మంచివాడు కాదు. గృహంలో సౌఖ్యం లేకపోవడము, శరీర బాధ,
శరీరంలో పీడ, గృహంలో పీడ, పశు నష్టము, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి. ఏదేవైనా ద్వితీయ భావం ఉన్న గురుడు రక్షగా ఉంటాడు మీకు. ఆయన మీకు అష్టమ స్థానాన్ని, అలాగే ఆరో భావాన్ని, అలాగే దశమ స్థానాన్ని చూడడం వల్ల చక్కగా అద్భుతమైనటువంటి మంచి రిజల్ట్స్ ఈ ఆగస్టు మొత్తం రావడానికి అవకాశం ఉంది. మేషరాశి వాడు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి.